హాయ్ అండి. నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. దాంట్లోకి ఒక కడాయి పెట్టేసుకొని గుప్పెడు నువ్వులు, ఒక పెద్ద సైజు కొబ్బరి ముక్క, 2 గుప్పెళ్ళు పల్లీలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర అవన్నీ వేసి బాగా వే వేపుకోవాలండి. తర్వాత 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ స్టవ్ పైన కొద్దిగా కాల్చి కొద్దిగా పేస్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే నార్మల్ కూడా వేస్తే బాగానే ఉంటుంది, కాల్చి వేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఒక 2 కప్పులు ఆయిల్ వేసుకొని పేస్ట్ చూసాం కదండి, మనం ఇందాక పేస్ట్ చేసాం, ఆ పేస్ట్ వేసి కొంచెం దూరగా వేయించి తర్వాత ఒక జాడీలో మనం వేయించుకున్న పల్లీలు అవన్నీ పేస్ట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా రెడ్గా అయిన ఆనియన్స్లో వంకాయ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ తగినంత వేసుకోవాలండి. తర్వాత కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఇందాక మనం పల్లీలు, కొబ్బరి, నువ్వులు పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం, మరి తిక్కగా కాకుండా లైట్గా ఉండాలి. కొద్దిగా బాయిల్ కావాలండి. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా మనము పల్లీలు పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి, లేదా కొద్దిగా పెరుగు వేసుకోవాలి. నేను పెరుగు వేసుకున్నానండి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా మరిగించి స్టవ్ కట్ చేయాలండి.